ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఇది ఏ భాష, సబ్‌టైటిల్స్ కావాలి అంటూ ఏపీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ నెటిజన్లు, భాషాభిమానులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భాషను అవమానించడం సరికాదని, రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లైనా ఇంకా భాషను టార్గెట్ చేయడం బాధాకరమని చెప్పారు. ఈ వివాదం మధ్య ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ, తెలంగాణ భాష చాలా శాస్త్రీయమైన భాష, అది గ్రాంధిక తెలుగుకు చాలా దగ్గరగా ఉంటుంది. తెలంగాణలో వాడే చాలా పదాలు సరైనవే. అక్కడ ఇంగ్లీష్ ప్రభావం తక్కువగా ఉండటంతో పాత తెలుగు పదాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అని చెప్పారు. తెలంగాణ భాష మొత్తం గ్రాంధిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసిండ్రు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంధిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. చేసినారు అనేది ఆ నారు కలిసిపోయింది, అచ్చు మాయమైంది, చేసినరు అయింది. కరెక్ట్, సరైన మాట. చేశారు అన్నప్పుడు ఏం జరిగింది? హల్లు మాయమైంది, అచ్చు మిగిలింది. అచ్చు మాయమైతే ఒక భాష, హల్లు మాయమైతే ఒక భాష అవుతుందా? నుడికారాల్లో భేదం తప్ప. తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంధికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే, దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. సర్కారు జిల్లాల్లో ప్రవేశించారు ఆంగ్లేయ దుర్మార్గులు, అక్కడ మొత్తం నాశనం చేసేశారు. నోరు ఇప్పితే ఈవేళ ఇంగ్లీషు తప్ప తెలుగు లేదు ఎక్కడ. అసలు ఇడుపు కాగితం అంటే ఏమిటి? తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భార్యాభర్తలు కలిసి జీవించలేమని నిర్ణయించుకున్నప్పుడు కోర్టులకు వెళ్లకుండా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకునే విడాకుల ఒప్పంద పత్రాన్ని ఇడుపు కాగితం అని పిలుస్తారు. అంటే ఇది తెలంగాణలో చాలా కాలంగా వాడుతున్న అచ్చమైన స్థానిక పదం. మొత్తానికి ఒక సినిమా టైటిల్తో మొదలైన ఈ చర్చ ఇప్పుడు ఏపీ వర్సెస్ తెలంగాణ భాషా వివాదంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.